ఎంఎస్సి మ్యాథ్స్. సో మనం జూన్లో రాస్తున్నటువంటి పీజీ సెట్ తర్వాత ఎంఎస్సి మ్యాథ్సే ఎందుకు చేయాలని చెప్పి చాలామంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు. సో ఈ అందరికీ తెలిసిన విషయమే. ఎంఎస్సి మ్యాథ్స్ చేసే వాళ్ళకి చాలా డిమాండ్ ఉండబోతుంది. అదేంటి సార్ మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్తారని చెప్పేసి మ్యాథ్స్కి డిమాండ్ ఉంటుందని చెప్పి మళ్ళీ అడుగుతారు కామెంట్లో. అలా అడగక్కర్లేదు. ఓన్లీ ద రీజన్ ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే మనకి బీఎస్సీ ఆనర్స్ అని వచ్చాయి. సో చాలా వరకు అబ్జర్వ్ చేసాము. బీఎస్సీ ఆనర్స్లో కంప్యూటర్స్ కానీ ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ థియరీ పేపర్స్ తీసుకుంటున్నారు, ఈజీగా చదవడానికి ఉంటుందని చెప్పేసి. బట్ వేరేజ్ మ్యాథ్స్ తీసుకుంటే అమ్మో 4-5 మ్యాథ్స్లు చేయాలంటే చాలా కష్టం అని చెప్పి రీసెంట్ టైంలో అంటే లాస్ట్ 2 yearsలో మ్యాథ్స్ మేజర్ తీసుకునే స్టూడెంట్స్ చాలా తక్కువ ఉన్నారు. తీసుకునే వాళ్ళకి మాత్రం చాలా ప్లస్ పాయింట్ ఉండబోతుంది. తీసుకోలేని వాళ్ళకి, ఎందుకంటే అప్కమింగ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా బ్యాంక్స్ కానీ రైల్వేస్ కానీ అన్నింట్లో అర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ పార్టే ఉంటుంది. ఇప్పుడు డిగ్రీలో మ్యాథ్స్ కష్టం అని చెప్పి తప్పించుకుంటున్నారు. మరి రేపు పొద్దున్న గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే అదే మ్యాథ్స్ కావాలి కదా. అదొక పాయింట్. రెండో పాయింట్, ఈ పర్టికులర్గా నేను ఈ పాయింటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు డిగ్రీ రిలీవ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎంఎస్సి మ్యాథ్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే ఇప్పుడు 2 years 3 years నుంచి ఎవరైతే కొత్తగా 4 years డిగ్రీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఎంఎస్సి మ్యాథ్స్ చేయలేరు. ఎందుకంటే మేజర్ కంప్యూటర్స్ ఏదో ఉంటుంది కాబట్టి కంప్యూటర్స్ వైపు వెళ్ళిపోతారు. మ్యాథ్స్కి కంప్లీట్గా వాళ్ళు చేయలేరు కాబట్టి డిమాండ్ ఏర్పడుతుంది. ఎవరైతే ఇప్పుడు ఇన్ పర్టికులర్గా ఫైనల్ ఇయర్ 2025లో ఎవరైతే మొన్ననే సెమిస్టర్స్ రాసి రిలీవ్ అయిపోతున్నారో వాళ్ళందరికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే ఇదే. వాళ్ళు ఎంఎస్సి చేసుకుంటే అప్కమింగ్లో వాళ్ళకి చాలా డిమాండ్ ఉండబోతుంది. కాబట్టి ఈ 2 పాయింట్ల దృష్ట్యా అంటే రేపనే రోజు మనకి ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఐదర్ యు ఆర్ గోయింగ్ టు ద మనం ఒక కాంపిటేటివ్ జాబ్కి వెళ్ళినా అదర్వైజ్ టీచింగ్లో ఉందామనుకునే వాళ్ళకి చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ రెండో విషయం ఏంటి అని అంటే మీకు డిమాండ్ అనేది చాలా ఉంటుంది కాబట్టి ఎక్కువగా శాలరీ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. అండ్ చెప్పాను కదా బ్యాంక్స్ వీటికి ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ అన్నింటికి కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో కాబట్టి మై అడ్వైజ్ ఈజ్ టు టేక్ ఎంఎస్సి కంప్యూటర్స్ వాటికన్నా బెటర్ యూ టేక్ ఎంఎస్సి మ్యాథ్స్ తీసుకోండి. సో చాలా రిక్వైర్మెంట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకనంటే నెక్స్ట్ అప్కమింగ్ 3 yearsలో కూడా ఎవరు ఎంఎస్సి రిలీవ్ అవ్వరు. అంటే మేజర్ మ్యాథ్స్ చేసే వాళ్ళు డిగ్రీలో వాళ్ళు చేస్తారు. సో ఇప్పుడు రిలీవ్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది. మ్యాథ్స్ చేయొచ్చు, ఫిజిక్స్ కంప్యూటర్స్ అన్నీ చేయొచ్చు. బట్ బీఎస్సీ ఆనర్స్లో వస్తున్న స్టూడెంట్స్కి ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ దాంట్లో కూడా మంచివి ఉన్నాయి. బట్ వెన్ కంపేర్ టు ఈ మన ఓల్డ్ ప్యాటర్న్లోకి మళ్ళీ షిఫ్ట్ అవుతుంది అంటున్నారు. బట్ తెలియదు, లేటర్ ఆన్ ఏదైనా ఎనీ అప్డేట్ వచ్చినప్పుడు చెప్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఈ పాయింట్ ఒకటి చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే రిలీవ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ట్రై టు టేక్ ఎంఎస్సి చేస్తూ మ్యాథ్స్ చేయడానికి మ్యాక్సిమం ప్రియారిటీ ఇవ్వండి. చాలా ప్లస్ అవుతుంది మీకు. మరిన్ని మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ టైం.